డీలిమిటేషన్ కమిషన్ ఈ మధ్య తరచుగా వార్తల్లో ఉంటుంది. మనందరికి తెలుసు, ఉమెన్ రిజర్వేషన్ బిల్ 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నారీ శక్తి వందన్ అధినియం పాస్ అయింది. ఆ బిల్లు ఇంప్లిమెంటేషన్లోకి రావాలంటే డీలిమిటేషన్ జరగాల్సిందే. దాంతోపాటు మనం గమనిస్తే జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ కానీ, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడా రకరకాల అంశాల వల్ల డీలిమిటేషన్ ఆగిపోయింది. ముఖ్యంగా ఎన్ఆర్సీ వల్ల, రకరకాల అంశాల వల్ల డీలిమిటేషన్ ఆగిపోయింది. అక్కడ కూడా డీలిమిటేషన్ జరగాలన్న మొత్తం మీద డీలిమిటేషన్ అనే అంశం చర్చలో ఉంది. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? ఇది ఫస్ట్ క్వశ్చన్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 1 ఓట్ 1 వాల్యూ, ఒక ఓటు ఒక విలువ. మీరు గమనించండి, మనకి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఉంది హైదరాబాద్లో. ఇండియాలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ, దాదాపు 31 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇంకో పక్క లక్షద్వీప్లో కాన్స్టిట్యున్సీ ఉంది, అక్కడ దాదాపు 50,000 మంది ఓటర్లు ఉన్నారు. అంటే 50,000 ఓటర్లకి ఒక ఎంపీ, 31 లక్షలకి ఒక ఎంపీ. సో ఏమాత్రం అది ఈక్వాలిటీని రిప్రజెంట్ చేస్తుంది? ప్రజల్లో ఎగ్జాక్ట్గా ఈక్వాలిటీ కాదు, వీలైనంత వరకు సమానత్వంగా ఓటర్లు డివైడ్ అవ్వాలి, వాళ్ళు ఎంపీని గెలిపించుకోవాలి. యావరేజ్న ఇండియా మొత్తం ఒక 4 లక్షల మంది ఓటర్లో, 5 లక్షల మంది ఓటర్లో ఇలా యావరేజ్ ఉండొచ్చు. అంతేగాని ఎగ్జాక్ట్గా మనం పెట్టలేకపోవచ్చు ఎంతమంది ఓటర్లకి ఎంపీ ఉండాలని. ఎగ్జాక్ట్గా సేమ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఉండకపోవచ్చు, కానీ అట్లీస్ట్ డిగ్రీ ఆఫ్ ఈక్వాలిటీ ఉండాలి. ఒక కాన్స్టిట్యున్సీలో 30 లక్షల మంది, 20 లక్షల మంది, 10 లక్షల మంది, ఇంకో కాన్స్టిట్యున్సీలో 2 లక్షల మంది, ఇది రైట్ కాదు కదా. సో టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్, ప్రాదేశిక నియోజకవర్గాల విభజన అనేది ఒక ప్రామాణిక పద్ధతి. సో దీనికి సంబంధించి మనం కొన్ని అంశాలు ఇక్కడ తెలుసుకోవాలి. అసలు డీలిమిటేషన్ అంటే 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, లోక్సభ సీట్స్ని ఫిక్స్ చేయడం. లోక్సభలో ఎన్ని స్థానాలు ఉండాలి. రెండోది, రాష్ట్రాల్లో టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి కదా, వాటిని పునర్విభజన చేయటం అనమాట. ఈ 2 మనం గమనించాం. భారతదేశంలో 140 కోట్ల జనాభా. ఈ 140 కోట్ల జనాభా భారతదేశానికి 543 మంది ఎంపీలు లోక్సభలో. అదే మీరు యూకే చూసుకోండి, హౌస్ ఆఫ్ కామన్స్లో వాళ్ళకున్న 6 కోట్ల 7 కోట్ల జనాభాకి 650 మంది ఎంపీలు ఉన్నారు, మనకంటే ఎక్కువ మంది ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చనిపోయే ముందు ఒక మాట చెప్పారు, ఇండియాకి కనీసం 1000 మంది లోక్సభ ఎంపీస్ ఉండాలని. అండ్ రేపు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయిపోయింది, రేపు మహిళలు కూడా వస్తారు. సో ఎంపీల స్థానాలు కూడా పెరగాలి. వీటన్నిటికీ ఏం అవసరం? డీలిమిటేషన్ ప్రాసెస్ అవసరం అనమాట. సో ఆర్టికల్ 82 మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 82 ప్రకారం పార్లమెంటు డీలిమిటేషన్ చట్టం చేయొచ్చు అనమాట. ఆ డీలిమిటేషన్ యాక్ట్, ఆ యాక్ట్కి అంటే ప్రతి సెన్సస్ తర్వాత పార్లమెంట్ డీలిమిటేషన్ యాక్ట్ చేయాలి అని ఆర్టికల్ 82 చెప్తుంది. యాక్ట్ ద్వారా డీలిమిటేషన్ కమిషన్ కాన్స్టిట్యూట్ అవుతుంది అనమాట. అదేవిధంగా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 170 ప్రకారం స్టేట్స్లో, రాష్ట్రాల్లో డీలిమిటేషన్ చేస్తాం. నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్రాల్లో ఆర్టికల్ 170 ప్రకారం. సో మనం ఆర్టికల్ 82 గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 170 గుర్తుపెట్టుకోవాలి. అయితే పార్లమెంట్ డీలిమిటేషన్కి సంబంధించి చట్టం చేసిన తర్వాత, డీలిమిటేషన్ యాక్ట్ ఆర్టికల్ 82 ప్రకారం పార్లమెంట్ డీలిమిటేషన్ యాక్ట్ చేసిన తర్వాత దాని ప్రకారం ప్రెసిడెంట్ డీలిమిటేషన్ కమిషన్ అపాయింట్ చేస్తారు. ఆ కమిషన్లో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చైర్మన్గా ఉంటారు. చైర్మన్గా ఉంటారు. తర్వాత దానిలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. తర్వాత ఏ రాష్ట్రాల్లో డీలిమిటేషన్ చేస్తుంటే, అంటే ఏ రాష్ట్రాల్లో అక్కడ పునర్విభజన నియోజకవర్గాలు చేస్తే ఆ రాష్ట్రానికి చెందిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. అంటే డీలిమిటేషన్ కమిషన్లో 3 సభ్యులు ఉంటారు. ఒకళ్ళు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, ఆయన చైర్మన్ ఉంటారు. తర్వాత సిఈసి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. తర్వాత ఏ రాష్ట్రంలో అయితే నియోజకవర్గాల పునర్విభజన చేస్తామో ఆ రాష్ట్రానికి చెందిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారనమాట. దీనికి డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే చెప్తుందో ఆ రికమెండేషన్ ఫైనల్, దానికి ఎటువంటి జ్యుడిషియల్ రివ్యూ లేదు. డీలిమిటేషన్ కమిషన్ చెప్పిన దానికి న్యాయ సమీక్ష అంటూ ఏమీ లేదు. డీలిమిటేషన్ కమిషన్ ఏ చెప్తే అదే ఫైనల్ అనమాట. అదేవిధంగా పార్లమెంటు ఆర్టికల్ 82 ప్రకారం డీలిమిటేషన్ యాక్ట్ ఏదైతే చేస్తో ఆ యాక్టే ఫైనల్. యాక్ట్ పైన కూడా ఎటువంటి జ్యుడిషియల్ రివ్యూ లేదు, యాక్ట్ పైన కూడా ఎటువంటి న్యాయ సమీక్ష లేదు డీలిమిటేషన్ యాక్ట్ పైన. సో డీలిమిటేషన్ కమిషన్ చెప్పిన ఏదైతే సిఫార్సు చేస్తో డీలిమిటేషన్ సంబంధించి అది ఫైనల్, ఎటువంటి జ్యుడిషియల్ రివ్యూ లేదు. యాక్ట్ కూడా ఫైనల్, పార్లమెంట్ చేసిన చట్టం కూడా ఫైనల్, దానికి కూడా ఎటువంటి జ్యుడిషియల్ రివ్యూ లేదు. ఇప్పటి వరకు ప్రస్తుతానికి మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు డీలిమిటేషన్ కమిషన్ యాక్చువల్గా లా ప్రకారం మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి సెన్సస్ అయిపోయిన తర్వాత క్రియేట్ అవ్వాలి. కానీ ఇప్పటి వరకు డీలిమిటేషన్ కమిషన్ కేవలం 4 సార్లు మాత్రమే క్రియేట్ అవ్వబడింది. మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు డీలిమిటేషన్ కమిషన్ కేవలం 4 టైమ్స్ 4 సార్లు మాత్రమే క్రియేట్ అవ్వబడింది అనమాట.
ఫస్ట్ టైం డీలిమిటేషన్ చట్టాన్ని పార్లమెంటు 1952లో చేసింది. అదే సంవత్సరం డీలిమిటేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. 1951లో సెన్సస్ జరిగింది కదా, తర్వాత డీలిమిటేషన్ యాక్ట్ అనేది 1952లో పార్లమెంట్ చేసింది. అదే 1952 పార్లమెంట్ చట్ట ప్రకారం 1952లో డీలిమిటేషన్ కమిషన్ కూడా ఏర్పాటైంది. తర్వాత నెక్స్ట్ డీలిమిటేషన్ యాక్ట్ 1962లో చేశారు. అదే 1963లో మరుసటి సంవత్సరం 1963లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. తర్వాత డీలిమిటేషన్ యాక్ట్ మూడోసారి 1972లో చేశారు. ఆ తర్వాత సంవత్సరం 1973లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. 1981లో 1991లో సెన్సస్ అయ్యాయి కానీ డీలిమిటేషన్ యాక్ట్ చేయలేదు. 1981 సెన్సస్ జరిగింది కానీ డీలిమిటేషన్ చట్టాలు చేయలేదు పార్లమెంటు. తర్వాత నాలుగోసారి డీలిమిటేషన్ యాక్ట్ అనేది 2002లో చేశారు. అదే సంవత్సరం అదే 2002లో డీలిమిటేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తం భారతదేశంలో డీలిమిటేషన్ యాక్ట్లు కమిషన్స్ 4 సార్లు మాత్రమే కాన్స్టిట్యూట్ చేశారు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆర్టికల్ 82 ప్రకారం. సో ఇక్కడ మనం కొన్ని రాజ్యాంగ సవరణలు డీలిమిటేషన్కి సంబంధించి కొన్ని రాజ్యాంగ సవరణలు జరిగాయి, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 42nd అమెండ్మెంట్ 1976 42వ రాజ్యాంగ సవరణ 1976 ప్రకారం డీలిమిటేషన్ సంబంధించి కొన్ని మార్పులు తీసుకొచ్చారు. 1971 సెన్సస్ మీద లోక్సభ స్థానాలు ఏదైతే ఉన్నాయో 543 అక్కడ ఫ్రీజ్ అయిపోయాయి 2000 సంవత్సరం వరకు. 2000 ఇయర్ వరకు మన లోక్సభ స్థానాలు 543గా ఫ్రీజ్ అయిపోయాయి. ఎందుకు ఫ్రీజ్ చేశారు అంటే ఇక్కడ మీకు ఒక లాజిక్ తెలియాలి. పాపులేషను జనాభా అనేది కొన్ని రాష్ట్రాల్లో విపరీతంగా పెరుగుతుంది, కొన్ని రాష్ట్రాల్లో నిలిచిపోయింది. ఎక్కువగా జనాభా పెరిగిన రాష్ట్రాల్లో ఎక్కువ ప్రతినిధులు, తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో తక్కువ ప్రతినిధులు. దీనివల్ల జనాభా నియంత్రణ అనేది రాష్ట్రాలు ఎంతవరకు కేర్ చేస్తాయి అంటే ఓ పక్క జనాభా నియంత్రించాలి, కానీ తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకేమో లోక్సభకి తక్కువ ప్రతినిధులు వెళ్తారు. సో ఇలాంటి అసమానతలను ఆపడానికి 1971లోని దీన్ని ఫ్రీజ్ చేసేసారు. 71 ప్రకారం 42nd అమెండ్మెంట్లో ఏం చెప్పారంటే 1971 సెన్సస్ ప్రకారం లోక్సభ స్థానాలు 543గా ఉన్నాయి, అక్కడికే ఫ్రీజ్ చేసేసాం 2000 సంవత్సరం వరకు, అప్ టు 2000 ఇయర్ మాత్రమే. అదేవిధంగా ఇంకో మార్పు కూడా తీసుకొచ్చారు 42nd అమెండ్మెంట్లో. ప్రాదేశిక నియోజకవర్గాలు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 1971 సెన్సస్ మీద 2000 సంవత్సరం వరకు ఫ్రీజ్ అయిపోయాయని చెప్పారనమాట. ఆ తర్వాత 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001లో తీసుకొచ్చారు. ఈ 84వ రాజ్యాంగ సవరణ 2001 ప్రకారం 1971 పాపులేషన్ బేస్ మీద ఏదైతే లోక్సభ సీట్స్ ఫ్రీజ్ అయిపోయాయో ఆ ఫ్రీజింగ్ 2000 సంవత్సరం వరకే ఉంది కదా, దాన్ని 2026 వరకు పొడిగించారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్సభ స్థానాలు ఏవైతే 543కి ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయో ఆ 543 ఫ్రీజ్ అయిపోయి 2000 సంవత్సరం వరకు ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయో ఆ ఫ్రీజింగ్ని 2026 వరకు తీసుకెళ్ళిపోయారు. అంటే మనకు నెక్స్ట్ డీలిమిటేషన్ చేసి లోక్సభ స్థానాలు పెంచే ఏర్పాటు 2026 తర్వాత 2026 తర్వాత అనమాట. ఇప్పుడు అంటుంటాం కదా నెక్స్ట్ డీలిమిటేషన్ 2026 అని. దీని బేసు 84th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2001, 84వ రాజ్యాంగ సవరణ 2001. అదేవిధంగా 84వ రాజ్యాంగ సవరణ 2001 ప్రకారం టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ ప్రాదేశిక నియోజకవర్గాలు ఏదైతే టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో అవి 1991 సెన్సస్ ప్రకారం చేయమన్నారు. అయితే ఆ తర్వాత వెంటనే 87వ రాజ్యాంగ సవరణ 2003 వచ్చి 2001 సెన్సస్ ప్రకారం టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ డివైడ్ చేయాలని, ప్రాదేశిక నియోజకవర్గాలు 2001 సెన్సస్ ప్రకారం చేయాలన్నారు. సో దాని ప్రకారమే ఇప్పుడు 2001 సెన్సస్ ప్రకారం టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ డివైడ్ అయి ఉన్నాయి. సో ఓవరాల్గా 2026 తర్వాత 2026 తర్వాత మనకి డీలిమిటేషన్ అనేది మళ్ళా ఒక కమిషన్ వచ్చి మళ్ళా మనకి లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం, ప్రాదేశిక టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ మళ్ళా పెరిగి డివైడ్ అయ్యే అవకాశం, జనాభా నిష్పత్తి ప్రకారం పెరిగే అవకాశం ఇవన్నీ కనిపిస్తున్నాయి.